రే గోవిందం, గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి ఇంకొక కామెంట్ చెప్పాడు. వాడు మళ్ళీ వచ్చారా? బోరుగడ్డ అనిలు వర్రా రవీందర్ రెడ్డికి మా పార్టీకి సంబంధం లేదన్నారు. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. ఇంకా అయ్యం జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీకి సంబంధం లేదని అనలా. కూడా అన్నారు. అసలు శ్రీరెడ్డి ఎవరు, మా పార్టీకి శ్రీరెడ్డికి ఏం సంబంధం అన్నారు. తప్పైపోయింది అంతే. ఏదో సరదాగా రెడ్డి పాపం వాళ్ళ కోసం తను మాట్లాడి తను చివరికి సారీ చెప్పి తను ఇది చేస్తుంటే అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. కానీ వీళ్ళు అసలు ఆమె ఎవరో మాకు సంబంధం లేదంటున్నారు. ఒకసారి వారి బయటలోనే ఉందాం. ఒకసారి వారి బయట ప్లే చేయండి. గుడివాడ అమర్నాథ్ ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒక్కసారి మీరు వినండి. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. సీరెడ్డి ఎవరండి? ఎవరండి సీరెడ్డి అసలు? ఏం ఫీల్ ఉండదు బాబు. ఆవిడ చెప్పడం ఏంటి? నాకు తెలియగలుగుతాను. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. వాళ్ళు చెప్పడం ఏంటి? మా పార్టీ సభ్యత్వం ఉందా? ఎవరు ఖండించడం ఏంటి? అది మా పార్టీకి సంబంధం లేదు. ఎందుకు ఖండించాలి? మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాను. ఆ రోజు వాడుకుని చెప్పేవాడిని నేను. మీతో కూర్చోడు నాదే బుద్ధి తక్కువ. మా పార్టీకి సంబంధం ఏంటి అసలు? అవన్నీ ఏది పడుతుంది ఎవరు పడుతుంది మాట్లాడితే మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అరుస్తున్నాడు ఏడు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. దేనికి పడితే దానికి మేము సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు. బోరగడ్డ అనిల్ కుమార్ అనేవాడు మా పార్టీకి ఏం సంబంధం అండి అసలు? ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాదేంగే. వీడు పచ్చళ్ళు అమ్ముకునేవాడు, బొబ్బట్లు వేసుకునేవాడు, చికెన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ సామాన్లు అమ్ముకునేటువంటి వాడు. రాష్ట్ర ప్రజలారా, శ్రీరెడ్డి, బోరగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదంట. ఈ మొహం బోగ్గాడు చెప్తాడు. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్కి ఉంది శ్రీరెడ్డి చేతిలో. ఇప్పుడు ఏదో ఒకటి నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సంబంధం లేదంటావు అని చెప్పని ఇప్పుడు మొన్న అమర్నాథ్ తిట్టింది. అట్లాగే ఇప్పుడు మళ్ళీ అమర్నాథ్ని వాయించేసిద్దేమో చూద్దాం. ఉండాలి కదండి. అలాగే రాజకీయ నాయకులు కూడా క్వాలిఫికేషన్ గా పెట్టాలి. దాని మీద ఒక చట్టం తీసుకురావాలి. వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి. అంతేగా నవ్వుకోండి. ఈ వివాదం అమర్నాథ్ అనవసరంగా వర్రా రవీంద్ర రెడ్డి, బోరుగడ్డ అనిల్ వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏమన్నా పర్వాలా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇప్పుడు అమర్నాథ్కి క్లాస్ పడిద్ది. ఎందుకు మీరు ఇంతలాగా మూర్తి యాదవ్ మీద అంత అసంతృప్తి? 3 గంటలకు వచ్చి ఏంటి ప్రాబ్లం? బ్రతుకు మా పిల్లలు పోషించాలి చెయ్యాలంటే, మాకు పోషించాలి చెయ్యాలంటే ఎక్కడి నుంచి తెస్తామండి? గవర్నమెంట్ ఏం ఆర్టిస్టులు ఉన్నారా ఇండియాలో? ఏం ఆర్టిస్టులు ఉన్నారు? తొక్కేస్తున్నారా టాలెంట్ ని? ఎలాగైనా పైకి తీసుకురావాలి. మాకు న్యాయం చేస్తే చాలండి. మాకు న్యాయం చెయ్యాలా? ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా. వద్దు, ఒక ఏది వద్దు, మాకు న్యాయం చేయండి. లేదా ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వండి. అప్పుడు శ్రీయాపురం మానేస్తాం. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. మా వల్ల అండి ఇక్కడ చుట్టుపక్కల కూడా అందరికి అందుబాటులో కాయగూరలు, టిఫిన్ మొత్తం అన్ని అందిస్తున్నాం. ఆడపిల్లవి పప్పడంలో నవలేస్తా. మొత్తం అన్ని అందిస్తున్నా. మాకు 20 రూపాయలు ఆశీలైతే 40 రూపాయలు అన్యాయంగా తీసుకుంటున్నాడు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. దుర్మార్గుడు, పీతల మూర్తి. మరి అర్థమైంది. సస్పెన్స్ అవ్వాలనే కోరుకుంటున్నాను. ఏంటి బాబా అన్న? ఇంకోసారి మూర్తి సస్పెన్స్ అవ్వాలండి. మీరు వ్యాపారం అంతా నాకు 47 సంవత్సరాలండి. బాగున్నావా ఆంటీ? 47 సంవత్సరాల నుంచి కూడా ఇదే పుట్టిన ఊరు, ఇదే అత్త ఊరు, ఇదే బతుకు మాది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.